హాయ్ అటెన్షన్ ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీరు గతంలో నమోదు చేసుకున్నటువంటి పాత వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ ఇక మీద చెల్లదు. అవును, మీరు విన్నది నిజమే. టీజీపీఎస్సీ తెచ్చినటువంటి కొత్త కఠినమైనటువంటి నిబంధనల కారణంగా, ఈ రూల్ కారణంగా మీరు ఓటీఆర్ని వెంటనే అప్డేట్ చేయకపోతే మాత్రం మీరు రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అప్లై అయితే చేసుకోలేరు. ఇది టీజీపీఎస్సీ జారీ చేసినటువంటి అధికారిక ప్రకటన. లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును మార్చేటువంటి అతిపెద్ద మార్పు. చాలామందికి ఇంకా తెలియదు. టీజీపీఎస్సీ దగ్గర దాదాపు 31 లక్షల మందికి పైగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్లు అయితే ఉన్నాయి ఇప్పటివరకు. కానీ వీటిల్లో కేవలం 3 లక్షల మంది మాత్రమే తమ వివరాలని అప్డేట్ చేసుకున్నారట. అంటే మీరు కూడా వాళ్ళల్లో ఒకళ్ళిగా మిగిలిపోవద్దు. మీ ఏళ్ల తరబడి కష్టం వృధా కాకుండా ఉండాలి అంటే మాత్రం మీ అర్హతను కాపాడుకోవాలంటే మీరు ఓటీఆర్లో ఏ మార్పులు చేయాలో, ఎలా చేయాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ ఉద్యోగ సాధనలో ఫస్ట్ స్టెప్ని విజయవంతంగా అయితే పూర్తి చేయండి. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం అండి. మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. ఆ వీడియోలకి నోటిఫికేషన్ కూడా వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అసలు ఈ కొత్త రూల్స్ ఎందుకు, దీనికి ప్రాముఖ్యత ఏంటి అంటే ఓటీఆర్కి సంబంధించి ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, సడన్గా టీజీపీఎస్సీ కొత్త మార్పులు ఎందుకు తీసుకొచ్చింది అని చెప్పేసి చాలామందికి వచ్చేటువంటి ఫస్ట్ డౌట్ అనమాట. దీనికి టీజీపీఎస్సీ చాలా స్పష్టమైన కారణాలను అయితే అధికారికంగా ప్రకటించింది. ప్రధానంగా ఏంటంటే 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్పీడప్ చేయడం. అంటే గతంలో నోటిఫికేషను, ఎగ్జాము, తర్వాత ఫలితాలు అంటే రిజల్ట్స్ ఇవ్వడం, తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషను, ఇప్పుడు అవన్నీ ఉండేవి కదా, అవన్నీ చాలా ఆలస్యంగా జరుగుతూ ఉండేవి. అభ్యర్థులు ఇచ్చినటువంటి సమాచారానికి ఒక్కోసారి సర్టిఫికెట్లకి కూడా ఒక పొంతన అనేది లేకపోవడం కూడా సమస్యలతో నెలల తరబడి టైం అయితే వేస్ట్ అయ్యేది అనమాట. ఈ కొత్త విధానంలో ఏంటంటే మీ ఓటీఆర్లో నమోదు చేసిన వివరాల ఆధారంగానే మీరు ఒక పోస్ట్కి అర్హులా కాదా అనేది ముందుగానే డిసైడ్ చేస్తారనమాట. ఇక రెండవది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఇటీవల ఎస్సీ వర్గీకరణలో మార్పులు జరిగినాయి. అలాగే చాలామంది పాత రిజిస్ట్రేషన్ తర్వాత కొత్త విద్యార్థులు అంటే డిగ్రీ వచ్చి ఉంటుంది, పీజీ వచ్చి ఉంటుంది, బీఈడీ వచ్చి ఉంటుంది, ఏదో క్వాలిఫికేషన్ ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా మీకు. ఈ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ రికార్డులలో నమోదు కావాలి. అంటే మీ ఓటీఆర్లో ఇచ్చే సమాచారాన్ని మీ సేవ, తర్వాత యూనివర్సిటీలు, తర్వాత ఉన్నత విద్యామండలి, ఇలా అన్ని సంస్థలతో ముందే వాళ్ళు ధృవీకరించుకుంటారన్నమాట. అంటే ఒకవేళ మీరు తప్పుడు సమాచారం ఇస్తే మీ ఓటీఆర్ని రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో మీరు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ రాయకుండా అనర్హులుగా ప్రకటించే ప్రమాదం కూడా ఉంది. ఇక మూడోది ఏంటంటే భవిష్యత్తు ప్లానింగ్. అంటే ఇక మీదట నోటిఫికేషన్లు కానీ, అప్లికేషన్లు కానీ, రిజల్ట్ కానీ, ఇంకా చివరి నియామకాలు కానీ, వీటన్నిటికీ కూడా పూర్తిగా అప్డేట్ చేసినటువంటి ఓటీఆర్ డేటా ఆధారంగా మాత్రమే జరుగుతాయి. ఇందులో ఉన్న సమాచారమే ఫైనల్గా లెక్కలోకి తీసుకుంటారు వాళ్ళు. అందువల్ల దీన్ని ఒక సాధారణ అప్డేట్గా కాకుండా మీ ఉద్యోగ భవిష్యత్తుకు ఫౌండేషన్గా మాత్రం మీరు అందరూ భావించాల్సిందే. ఓటీఆర్ అప్డేట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు మళ్ళీ అవకాశం ఉంటుందా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఈ ప్రక్రియలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చివరి తేదీ అభ్యర్థులకు విజ్ఞప్తి మేరకు ఏంటంటే టీజీపీఎస్సీ ఫస్ట్ ఫిబ్రవరి 9th చేసింది గడువుని, తర్వాత ఫిబ్రవరి 25th చేసింది, ఆ తర్వాత మళ్ళీ పొడిగించింది. మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీ ఓటీఆర్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఫైనల్ డేటు మార్చి 25th. అంటే నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా 12 రోజులు మాత్రమే టైం అనేది ఉందన్నమాట. అంటే ఈ డేట్ని మీరు అవసరమైతే క్యాలెండర్లో రెడ్ లెటర్స్తో రాసుకొని మార్క్ అయితే చేసుకోండి. చాలామంది చివరి రోజు చూసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. లక్షల మంది ఒకేసారి ప్రయత్నించడం వల్ల మనం చూసాం కదా ఫిబ్రవరి 25కి ముందు. దీనివల్ల ఏంటంటే చివరి రోజుల్లో సర్వర్లు స్లో అయిపోతుంటాయి, లేదంటే క్రాష్ అవ్వడం కానీ, లేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ పని అయితే మీరు పూర్తి చేయండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈసారి గడువు ముగిసిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుందా అంటే దాని మీద ఎలాంటి హామీ అయితే లేదు. ఇప్పటివరకు టీజీపీఎస్సీ నుంచి ఎలాంటి హామీ అయితే లేదు. టీజీపీఎస్సీ ఇదే చివరి అవకాశం అని చెప్పేసి లాస్ట్ డేట్ అని ఉంటుంది. తర్వాత ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండవని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే భవిష్యత్తులో ఏడాదికి 2 సార్లు జనవరి అండ్ జూన్ నెలల్లో మాత్రమే కేవలం వారం 10 రోజులు మాత్రమే ఓటీఆర్
అప్డేట్ విండోని ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి టీజీపీఎస్సీ ఒక సిగ్నల్స్ కూడా ఇప్పటికే ఇచ్చేసింది. కానీ ఈ అవకాశాన్ని ఇప్పటికీ మీరు ఉపయోగించుకోకపోతే ఈ లోపు ఏదైనా కీలకమైన నోటిఫికేషన్ వస్తే మాత్రం మీరు అప్లై చేసుకోలేక తీవ్రంగా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓటీఆర్ అప్డేట్కి రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మళ్ళీ చెప్తాను చూడండి. ఓటీఆర్ అప్డేట్ మొదలుపెట్టే ముందు అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్లు కూడా స్కాన్ చేసి మీ కంప్యూటర్ లేదా మీ ఫోన్ ఫోల్డర్లో రెడీగా పెట్టుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. మీకు తప్పులు జరిగే అవకాశం ఉండదు. టెన్షన్ పడి అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని అప్పుడు ఎతికే పని లేకుండా ఉంటుంది. ఇంకోటి నేనేం చెప్తానంటే, నేను అప్లై చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా ఎగ్జామ్స్కి ఏం చేశానంటే వాడు అన్నీ అడుగుతారు కదా, ఫస్ట్ నుంచి ఎక్కడదేవో, సెకండ్ ఎక్కడదేవో, థర్డ్ ఎక్కడదేవో, ఇదంతా నేను అన్నీ రాసుకునేవాడిని. ఫస్ట్ టు ఈ క్లాస్ ఇక్కడ వరకు ఈ స్కూల్లో ఈ ఇయర్ అది రాసుకున్నాను. తర్వాత సెకండ్ లేదా థర్డ్ అట్లా ఫోర్త్ అట్లా మొత్తం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా మీరు ఏ స్కూల్లో చదివారు ఏ కాలేజీలో చదివారు మొత్తం రాసుకొని ఇయర్తో సహా రెడీ చేసి పెట్టుకోండి. మీరు కొట్టేటప్పుడు ఎంటర్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు. తర్వాత తప్పులు పోయే అవకాశం కూడా ఉండదన్నమాట. ఇక తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి లిస్ట్ని మీరు జాగ్రత్తగా అన్నీ రెడీ అయితే చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో కావాలి. మీ లేటెస్ట్ ఫోటోను మాత్రమే టీజీపీఎస్సీ నిర్దేశించినటువంటి సైజ్ ఉంటుంది కదా, ఆ సైజు ఫార్మాట్లో జేపెగ్ కానీ జేపీజీ కానీ రెడీగా ఉంచుకోండి. ఇక రెండోది ఏంటంటే సంతకం. తెల్ల కాగితం మీద నల్ల ఇంకు పెన్నుతో స్పష్టంగా సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి క్రాప్ చేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత మూడోది ఆధార్ కార్డు. మీ వివరాల ధృవీకరణ కోసం అని చెప్పేసి ఇది ఆధార్ కార్డు కూడా మస్ట్ అనమాట. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ఎస్ఎస్సి లేదా 10th మెమో. పుట్టిన తేదీకి అంటే డేట్ ఆఫ్ బర్త్కి ఇదే ప్రామాణికం కాబట్టి ఇందులో ఉన్నట్లే మీ పేరు కానీ తండ్రి పేరు కానీ పుట్టిన తేదీ కూడా సేమ్ దాంట్లో కూడా ఓటీఆర్లో కూడా ఉండాలన్నమాట. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కూడా స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్లు ఉండాలి. మీ లోకల్ ఏరియా అంటే మీ లోకల్ స్టేటస్ని నిర్ధారించడానికి ఇవి చాలా కీలకమైనవి. ఇక సిక్స్త్ వన్ ఏంటంటే విద్యార్హత సర్టిఫికెట్లు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు. ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడి ఇలా మీరు ఏ కోర్సులు చేశారో అన్ని కోర్సులు, బీటెక్ కానీ ఇలా అన్ని కోర్సుల ప్రొవిజనల్స్, ఒరిజినల్స్, డిగ్రీ సర్టిఫికెట్లు అండ్ మార్కుల మెమోలు అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. 7th వన్ ఏంటంటే కుల ధృవీకరణ పత్రం అంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. రిజర్వేషన్ వర్తించేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మీ సేవలో జారీ చేసినటువంటి లేటెస్ట్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయండి. ఎస్సీ అభ్యర్థులు అయితే ఉపకులాలు వచ్చినాయి, సబ్ క్యాస్ట్ వచ్చినాయి కాబట్టి ఆ వివరాలు కూడా ఖచ్చితంగా రికార్డ్ చేయాలన్నమాట. 8th వన్ ఏంటంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎన్సీఎల్ కూడా కావాల్సి వస్తుంది. బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ కోసం అని చెప్పేసి లేటెస్ట్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత 9 ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఎవరైనా అప్లై చేస్తుంటే ఆ అభ్యర్థులు కూడా లేటెస్ట్ సర్టిఫికేట్ని మీరు రెడీ చేసుకోండి. అది 1 ఇయర్కి మారుతూనే ఉంటుంది. 10th ఏంటంటే ఇతర సర్టిఫికెట్లు అంటే దివ్యాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించినటువంటి ఆ రిలేటెడ్ సర్టిఫికెట్లు ఉండాలి. స్పోర్ట్స్ కోటా ఉంటే అందుకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా రెడీ చేసుకోండి. ఈ డాక్యుమెంట్లన్నీ కూడా స్పష్టంగా స్కాన్ చేసి వాటి సైజుని తగ్గించడానికి ఆన్లైన్లో చాలా ఉచిత ఫ్రీ టూల్స్ అందుబాటులో ఉంటాయి. అవి దాని ప్రకారం చేసి ఆ సైజ్ తగ్గించుకోండి. ఓటీఆర్ అప్డేట్ ఫైనల్ స్టెప్ బై స్టెప్ నేను ఒకసారి చెప్తాను చూడండి. ఒకసారి ఇప్పుడు అసలు ప్రాసెస్ చూద్దాం. నేను చెప్పే ప్రతి స్టెప్ను కూడా జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం. ముందుగా మీ బ్రౌజర్లో tgpsc.gov.in అనే అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అందులో హోమ్ పేజీలో ఎడిట్ ఓటీఆర్ అనే బటన్ని క్లిక్ చేసి మీ టీజీపీఎస్సీ ఐడి, పుట్టిన తేదీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. చాలామందికి వచ్చే సమస్య ఏంటంటే నా టీజీపీఎస్సీ ఐడి ఏంటి, ఐడి మర్చిపోయా కదా, నేను ఏం చేయాలని చెప్పేసి కంగారు పడుతుంటారు. అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. లాగిన్ పేజీలోనే మీకు నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అని మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఆ ఐడి అనేది వస్తుందన్నమాట. ఇక సెకండ్ స్టేజ్ ఏం చేయాలంటే ఓటీఆర్ వెరిఫికేషను అండ్ ప్రొఫైల్ ఎడిటింగ్. ఇందులో లాగిన్ అయిన వెంటనే మీ ఓటీఆర్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఇస్తారనమాట. ఓటీపీ ఎంటర్ చేశాక మీ ఓటీఆర్ డాష్ బోర్డ్ అనేది మొత్తం కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే వ్యక్తిగత వివరాలు అండ్ అడ్రస్, ఫోటోలో మార్పులు చేయాలి. మీరు ఇప్పుడు మీ ఓటీఆర్లని ప్రతి విభాగాన్ని పైనుంచి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆధార్ డీటెయిల్స్ ఉంటాయి. మీ ఆధార్ నెంబరు, పేరు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంటి పేరు లేకుండా ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది ఆడపిల్లలు ఫోన్ చేసి చెప్తున్నారు, కింద మెసేజ్లు కూడా పెడుతున్నారు. పెళ్ళైన పిల్లలు ఉంటారు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే
పెళ్ళైన తర్వాత ఆధార్లోనేమో భర్త ఇది తీసుకుంటున్నారు. అలా కాదండి, మీరు అమ్మ వాళ్ళ పేరే ఉండాలి, భర్త పేరు కాదు, మీ పుట్టింటి పేరుతోనే ఉండాలి మీ ఇంటి పేరు అనేది. ఎందుకంటే దాంట్లో మిస్ మ్యాచ్ అవుతాయి కదా, మళ్ళీ దాన్ని కూడా రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. మీరు ఏమైనా ఉంటే ఒకవేళ ఆధార్ సెంటర్కి వెళ్ళి సరి చేసుకోండి. ఈ మధ్యలో అమ్మాయిలందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి. ఇక బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, ఇలాంటివి మీ 10th మెమో ప్రకారం ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోండి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ భవిష్యత్తులో మీకైతే ఇబ్బంది అవుతుంది. ఇక అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ చిరునామా, మీ అడ్రస్ మార్చుకోవచ్చు. ముఖ్యంగా వాడుకలో మీరు మీరు వాడుతున్నటువంటి మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం కూడా చాలా చాలా ముఖ్యమైన ఉంటుంది. భవిష్యత్తులో టీజీపీఎస్ నుంచి వచ్చేటువంటి సమాచారం అంతా కూడా మీ ఓటీపీలకి వీటికే వస్తాయి అనమాట, మీ మెయిల్ కన్నా మీ మొబైల్ నెంబర్కి వస్తాయి అనమాట. ఇక ఫోటో అండ్ సిగ్నేచర్, పాత ఫోటో స్థానంలో మీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోని ఓల్డ్ సైన్ చేసి ఉంటారు. ఆ సైన్ ఏమైనా ఇప్పుడు కొంచెం మారుండొచ్చు, అందువల్ల ఆ ఓల్డ్ సైన్ తీసేసి మళ్ళీ ఒక సంతకాన్ని కూడా లేటెస్ట్ ఇది అప్లోడ్ చేయండి. ఇక 4th స్టెప్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేయడం మాత్రం ఇంకా మర్చిపోవద్దు, దాన్ని అప్డేట్ చేయాలి కూడా. మీరు అత్యంత కీలకమైనటువంటి దశ ఇది. మీరు స్కూల్ స్టడీస్ డీటెయిల్స్ పెట్టాలి. 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు చదివినటువంటి స్కూలు, జిల్లా వివరాలన్నీ కూడా ఖచ్చితంగా నమోదు చేయండి. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి కాబట్టి పాత జిల్లాల ప్రకారం ఉంటుంది అది. దాంట్లో కొంచెం అప్డేట్ జాగ్రత్త చేసుకోండి. మీరు ఏ జిల్లా వాళ్ళు నేను ఫలానా తప్పుగా చేశాను సార్ అని చెప్పి మెసేజ్లు పెడతాను. మీరు ఏ జిల్లా వాళ్ళు మీకు తెలియకుండా ఎలా ఉంటుందని ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్త చేయండి. ఇది మీ లోకల్ క్యాడర్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీ పాత ఓటీఆర్ తర్వాత మీరు ఏదైనా ఒక కొత్త డిగ్రీ కానీ పీజీ కానీ ఒకవేళ ఏమైనా పూర్తి చేసి ఉంటే మాత్రం ఈ యాడ్ క్వాలిఫికేషన్స్ అని ప్లస్ ఆప్షన్ ఉంటుంది, అది ఉపయోగించి ఆ వివరాలన్నీ కూడా యాడ్ చేయండి. ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ మార్కుల మెమో కానీ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నమాట. ఇక 5th స్టెప్ ఏంటంటే రిజర్వేషన్ అండ్ ఇతర సర్టిఫికెట్లు అప్లోడ్ అనమాట. అంటే ఈ విభాగంలో మీ లేటెస్ట్ క్యాస్ట్, నాన్ క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల నెంబరు, తర్వాత జారీ చేసినటువంటి డేటు, ఇలాంటి వివరాలు అయితే నమోదు చేసి ఆ సర్టిఫికెట్ స్కాన్డ్ కాపీలను మీరు అప్లోడ్ చేయండి. తర్వాత 6th స్టెప్ ఏంటంటే ప్రివ్యూ, డిక్లరేషన్ అండ్ ఫైనల్ సబ్మిట్. అన్ని వివరాలు నింపిన తర్వాత ఫైనల్ సబ్మిట్ నొక్కే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంట్రీ చేసినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా, ప్రతి సర్టిఫికెట్ను కూడా జాగ్రత్తగా కంపేర్ చేసుకొని చూడండి. అంతా ఖచ్చితంగా ఉంది అని అనుకుంటే నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ టిక్ చేసి సబ్మిట్ బటన్ అయితే కొట్టండి. ఒకసారి సబ్మిట్ చేశాక మళ్ళీ మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. ఈ తరచుగా ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. FAQs అంటారు కదా, అది చెప్తానండి. ఫస్ట్ ఓటీపీ రాకపోతే ఏం చేయాలి? కొన్నిసార్లు ఏంటంటే నెట్వర్క్ సమస్యల వల్ల ఓటీపీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిసేపు ఆగి మళ్ళీ ట్రై అయితే చేయండి. ఇప్పటికీ రాకపోతే TGPSC హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది కదా, 04022445556 04022445556. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి, ఆ టైమింగ్ ఉంటుంది కదా, ఏదో 10 to 6 ఏదో ఉంటుంది, ఆ టైంలో మాత్రమే చేయాలన్నమాట. కాల్ చేసి హెల్ప్ లైన్ అయితే కోరవచ్చు అన్నమాట. రెండోది ఏంటంటే పాత మొబైల్ నెంబర్ ఇప్పుడు వాడకంలో ఎలా మార్చాలని చెప్పేసి కొంతమంది డౌట్ వస్తుంది. ఓటీఆర్ ఎడిట్ చేసే ఆప్షన్లోనే కొత్త మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ లాగిన్ అవ్వడానికి పాత నెంబర్పై ఓటీపీ అవసరమైతే మాత్రం మీరు డైరెక్ట్గా TGPSC ఆఫీస్కి వెళ్ళి సరైనటువంటి మీ ఐడెంటిటీ డాక్యుమెంట్ చూపించి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే నాకు తెలియకుండా 2 OTRలు ఉన్నాయి, ఏం చేయాలి అని చెప్పేసి ఒకసారి చేశారు, ఏదో మధ్యలో వదిలేశారు, మళ్ళీ ఇంకోసారి చేశారు. ఒకే అభ్యర్థికి ఒకే OTR ఉండాలనేది TGPSC రూల్. 2 OTRలు ఉంటే మాత్రం అది రూల్స్కి విరుద్ధం. ఇది కనుక TGPSC గుర్తిస్తే మాత్రం 2 రిజిస్ట్రేషన్లు రద్దు చేసే ప్రమాదం అయితే ఉంది. వెంటనే TGPSC హెల్ప్ లైన్ని సంప్రదించి ఒక OTRని మాత్రం రద్దు చేయమని చెప్పేసి అడగండి. 4th వన్ ఏంటంటే డాక్యుమెంట్ సైజు, ఫార్మాట్ సమస్యలు వస్తుంటాయి. అంటే ప్రతి డాక్యుమెంట్ని కూడా వాళ్ళు ఇంత KB దీంట్లో మాత్రమే చేయాలి అని చెప్పేసి నిర్దేశించినటువంటి సైజు కానీ ఫార్మాట్ కానీ, అంటే PDF, JPEG ఏదో అడుగుతారు. అలాంటివి అడిగినప్పుడు మీకు ఆన్లైన్లో ఇమేజ్ రీసైజర్ లేకపోతే PDF కంప్రెషర్ ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి. మీకు ఏది కావాలన్నా ఆన్లైన్లో కొట్టండి, వచ్చేస్తుంది. అవి ఆ వెబ్సైట్లలో దాంట్లో మీరు సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి వాటిని మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సంతకానికి సంబంధించి కానీ, ఫోటోకి సంబంధించి కానీ, ఇలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అట్లలో చేయొచ్చు అనమాట. ఉపయోగించి ఈజీగా సైజుని అయితే మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, TGPSC OTR అప్డేట్ అనేది కేవలం ఒక ఫార్మాలిటీ మాత్రం కాదు, ఇది మీ ప్రభుత్వ ఉద్యోగాల కళకు
పునాది లాంటిది. ఈ చిన్న పనిని మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే కీలక నోటిఫికేషన్లకు మీరు అనర్హులైతే అయ్యే ప్రమాదం అయితే ఉందని గుర్తుపెట్టుకోండి. చివరి తేదీ మార్చి 25, 2026. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు కూడా రివ్యూ తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే 30 లక్షల మంది ఉంటే 3 లక్షల మంది మాత్రమే చేశారట, అప్డేట్ చేశారట. కాబట్టి మీరు ఇంకా అప్డేట్ చేయండి. ఇంకా టైం ఎంతో లేదు కాబట్టి, 10 రోజులే ఉంది కాబట్టి చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ సమాచారం మీకు హెల్ప్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ముందు అర్జెంటుగా. ప్రతి టీజీపీఎస్సీ అభ్యర్థికి కూడా ఈ సమాచారం చాలా అవసరం కాబట్టి మీ ఫ్రెండ్స్తో, మీ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా, పేజీలలో కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మీ ఒక్క షేరు తెలియనటువంటి ఎందరో అభ్యర్థుల భవిష్యత్తును అయితే కాపాడుతుంది. టీజీపీఎస్సీకి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన ఖచ్చితమైనటువంటి అప్డేట్స్ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకే ఉపయోగం. మీ అందరి ఉద్యోగ ప్రయత్నంలో మీరందరూ కూడా విజయం సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.